చిరంజీవి ఠాగూర్ మూవీ ముందుగా రాజశేఖర్ చేయాలనుకున్నారు. కాని చిరంజీవి చేతుల్లోకి ఆ చిత్రం వచ్చింది. రమణ అనే చిత్రానికి ఇది రీమేక్. ఒరిజినల్ వర్షన్ తమిళంలో ఈ చిత్రాన్ని మురుగదాస్ తెరకెక్కించారు. తెలుగు రీమేక్ని కూడా మురుగదాస్ తెరకెక్కించాల్సింది. చిరంజీవితో విభేదాల వల్ల మురుగదాస్ ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. దీనితో ఠాగూర్ తెరకెక్కించే అవకాశం వివి వినాయక్కి దక్కింది. ఈ చిత్రంలో కమర్షియల్ అంశాలు జోడించడం మురుగదాస్కి ఇష్టం లేదట. చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ, మురుగదాస్ని ఈ సినిమా చేయమని అడిగాం. తమిళంలాగా కాకుండా క్లైమాక్స్లో హీరో చనిపోకూడదు అని మురుగదాస్కి సూచించాం. సార్, ఈ సినిమాలో హీరో గొప్ప త్యాగమూర్తి, చనిపోవడమే కరెక్టని అన్నాడు. నాతో అలా చేస్తే అభిమానులు ఊరుకోరు, నిర్మాత చచ్చిపోతాడు అని చెప్పా. అదేవిధంగా పాటలు కూడా ఉండాలని చెప్పాం. అలా చేస్తే సినిమా పాడైపోతుంది అని మురుగదాస్ చెప్పాడు. దీనితో మురుగదాస్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు చిరంజీవి పేర్కొన్నారు. కాని వివి వినాయక్ ఠాగూర్ మూవీలో కమర్షియల్ అంశాలని పర్ఫెక్ట్గా జోడించి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేలా చేశారు. చిరంజీవి మాట్లాడుతూ, నా సినిమాల్లో హీరో చనిపోవడం, పాటలు లేకుండా ఉండడం లాంటి ప్రయోగాలు చెయ్యకూడదు. ఎందుకంటే హిందీ తర్వాత పెద్ద మార్కెట్ ఉన్నది మనకి. కోట్లాది రూపాయలు, ఎన్నో జీవితాలు ఒక సినిమాపై ఆధారపడి ఉంటాయి. ఎమోషనల్గా ఉండాలి అని ప్రయోగాలు చేస్తే సినిమా పోతుంది. అందుకే ఠాగూర్ మూవీ విషయంలో రిస్క్ చెయ్యదలుచుకోలేదు అని చిరంజీవి అన్నారు.